ఏం చేసేవారు సార్ ఇంతకు ముందు? అంటే నేను చెప్పాను కదా, నేను ఐటీ, ఐఎమ్ ఇంటూ ఐటీ, ఐఎమ్ ఎన్ ఐటీ సేల్స్ డైరెక్టర్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ పొజిషన్. సేమ్ జాబ్. సో బట్ రాజకీయాల్లోకి రావాలనేది మాత్రం ఒక చిన్న నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి బాయ్ సాబ్. అప్పులు ఉన్నాయి, అంటే అప్పులున్నాయి. ఆదాయం ఎక్కువే కదా సార్, అప్పులు కూడా ఎక్కువేనా? ఎంత చెట్టుకు అంత గాలి. అప్పులున్నాయి, ఓ ఇల్లు కట్టుకొని నా ఫ్యామిలీని సెట్ చేసుకొని వాళ్ళకి తినటానికి, చదువుకి పెద్ద పెద్ద కోట్ల ఆస్తులు ఇవ్వలేము, కానీ చదువులు అయితే చెప్పియాలి కదా. ఇవాళ రేపు చదువులు ఏమి చీప్ కాదు కదా. 7th క్లాస్ కి 3.5 లక్షలు ఫీజులు కడుతున్నాం. 3.5 లక్షల ఫీజులు కడుతున్నాము. 1 కిలోమీటర్ రేడియస్ ఉన్న దానికి 50,000 బస్సు ఫీజు కడుతున్నాము. దీని మీద కూడా ఉద్యమం చేయాలి అసలు. 4 లక్షలు అంటే ఏం సార్? 4 లక్షలు అంటే మీరే డుమ్మాలు కూడా కొడతాడు. కానీ మీరే స్కూల్లో చదువుకున్నారు నాకు తెలియదు, కానీ జనరల్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక 10,000తో మొత్తం 10వ తరగతి వరకు అయిపోతుంది. నేనా 10,000 సార్? మేము ఎక్కడ సార్ 10,000? 2,000 సార్ మొత్తం. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు మాకు అయింది 2,000 మాత్రమే. సో ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? అంటే రామ్నగర్ అండి, మేము హైదరాబాద్ రామ్నగర్ జ్యోతి బాలమందిర్ స్కూల్. సో 2000లో అయిపోయింది, ఇప్పుడు 3.5 లక్షలు. 2000 ఇది అయిపోయింది. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు 5,000 అయింది. 10,000 బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయిపోయింది. MBAకి మటుకు నేను లోన్ తీసుకొని వెళ్ళాను. ఆ లోన్ కట్టుకోవడానికే సినిమా కనిపించింది. లండన్ అయిపోయింది, మళ్ళీ జాబ్ అయిపోయింది. తర్వాత యుఎస్కి H1B మీద వెళ్ళాను. అక్కడ మాకు డాలర్లు వర్షం వస్తుంది అని అనుకుంటారు. ఫస్ట్ 1 ఇయర్ చుక్కలు కనిపిస్తాయి అమెరికాలో. ఇప్పుడు అయితే అసలు జాబ్ అనేది లేదు కదా. ఇప్పుడు రెసెషన్ వచ్చిందంటే 3 నెలలు ఉద్యోగం లేదు అంటే క్రెడిట్ కార్డుల బిల్లులు ఇట్లా వెళ్ళిపోతాయి. సో మొత్తానికి అయితే మీ మాటలు వింటుంటే ఏంటంటే నాట్ ఓన్లీ ఈ ఇష్యూ మీదే కాదు, ఏ ఇష్యూ మీద అయినా కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు మీకు. అంటే ఆ నాలెడ్జ్ అనేది ఉందా? లేదు, రెసెషన్ ఉంటే మాకు పెయిన్ కదా. అదే కడుపు మాడితే ప్రతి ఒక్కడికి మాటలు వస్తాయి. సో 3 నెలలు జాబ్ లేదు. కరోనా టైంలో సేల్స్ ఎవరు ఆఫీసెస్కి వెళ్ళట్లేదు కాబట్టి 3 నెలలు శాలరీ లేదు. కడుపు మాడింది. రెంట్ ఎక్కడి నుంచి కడతారు? ఇంటికి ఎట్లా పంపిస్తాము? పిల్లలు చదువులు ఎట్లా? ఏది ఆగదు కదా. కార్యమై ఆగదు కదా. కార్యమై కాదు కదా. అండ్ ఇప్పుడు రెసెషన్, జాబ్ లేదు అని ఆకలేయటం అయితే ఆగదు కదా. సో అది అవుతూనే ఉండాలి కదా. నీళ్లు కూడా కొనుక్కొని తాగుతున్నాం కదా సార్. అవునవును, నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం. అవసరం అయితే కొన్ని సార్లు గాలి కూడా ఆక్సిజన్ పార్లర్కి అంటే సో ఇట్లాంటి ఇది చూసాం కాబట్టి ఆబ్వియస్ గా దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం యుఎస్కి వెళ్ళడానికి మటుకు. అయితే అంటే ప్రతి దానికి ఒక మోటో, ఒక మనం చూసే ఒక ఎండ్ పాయింట్ అయితే ఉంటుంది కదా సార్. అవునండి. మీరు చేస్తున్న ఇది పోరాటం అని మీరు అనుకోవట్లేదు, బట్ మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ పోరాటానికి ఒక ఎండ్ పాయింట్, ఒక ఫ్రూట్ఫుల్నెస్ అనేది ఎప్పుడు వస్తుందని ఎక్కడ అనుకుంటున్నారు దానికి? నేనైతే నా ఓపిక ఉన్నంత వరకు కనీసం ఈ భయ్యా సన్నీ యాదవ్ అనేవాడు, హర్ష సాయి అనేవాడు, వీళ్ళిద్దరూ మారేంత వరకు, వీళ్ళిద్దరు వల్ల నష్టపోయిన వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు అయితే డెఫినెట్గా కొట్లాడతాను. దీని బియాండ్ కొట్లాడుతున్నా లేదా అన్నది నాకు తెలియదు. వీళ్ళిద్దరిని నేను ఎందుకంటే వీళ్ళిద్దరిని టాప్ 1, టాప్ 2 టార్గెట్ లాగా ఎంచుకున్నాను. సో వీళ్ళిద్దరితోని ఈ అవినీతి దందా బంద్ చేయించి అప్పుడు వీళ్ళ కింద వాళ్ళ దగ్గరకు వస్తారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే మన ఇంట్లో మన కడుపు నిండిందా లేదో చూస్తాం, తర్వాత మన చుట్టూ ఉన్న కడుపు నిండిందా చూస్తాం, కానీ బయట వాళ్ళకి ఆకలేసినా పట్టించుకునే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో. రైట్. బట్ మీరు మాత్రం మీకు సంబంధం లేని వాళ్ళ గురించి పోరాడుతూ, ఒకవేళ బిగ్ బాస్ 7 లాంటి ప్లాట్ఫామ్ వచ్చినా నా వాయిస్ మరింత గట్టిగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే థాట్లో మీరు మాట్లాడతారన్నారు కాబట్టి మీ పోరాటం అనేది అయితే అభినందించాల్సిన విషయం. ఇంత అంటే మనకేమీ లాభం లేకుండా ఎవరు ఏం పని చేయరు సార్ ఈ రోజుల్లో. నేను మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ చేసినా కూడా నేను అది ఆశించే చేస్తానేమో, బట్ కాకపోతే మీరు ఇలా వచ్చి చేయడం అనేది మాత్రం నిజంగా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన మూమెంట్. సో దానికి ఎంతవరకు ప్రతిఫలం దక్కాలని కోరుకుంటాం, బట్ ఎంతవరకు దక్కుద్దో చూద్దాం. అంటే మీరు అంటే మనం అన్నారు కదా, మారాలి, కొంతమందికి కొంతమందికైనా మారాలి, కొంతమందికైనా న్యాయం జరగాలని, ఆ న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్నట్టుగానే రాజకీయాల్లో కూడా వెళ్ళాలి. ఎలా అవుతారు ఏంటనేది మనం రాయలేము, ఆ స్క్రిప్ట్ వేరే ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఎందుకంటే మీకున్న మోటో మంచిది కాబట్టి కొంతమంది అన్నా దాని వలన బెనిఫిట్ అవుతారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్.